బండి సంజయ్ కరీంనగర్లో గెలిచిండు కదా, గెలిచిన దగ్గర బీసీకి మీరు మేయర్ పదవి ఇస్తేనే మాకు 5 మేయర్లు అవుతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 4 మేయర్ సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కొడంగల్లో ఏ విధంగా అయితే బీసీలకు ఇస్తాని మాట ఇస్తున్నావో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నువ్వు 60% మేయర్ సీట్లు ఇవ్వాలని, చైర్మన్లు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నువ్వైతే బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోయినావు కాబట్టి నువ్వు గెలిచిన దాంట్లో 10% మేయర్ సీట్లు బీసీలకు ఇవ్వాలి, మిగతా సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. మీరు ఏ తమాషా ప్రకారం అగ్రవర్ణాలలో ఉన్నారో మీరు అదే తీసుకోవాలి తమిళనాడు తరా. కానీ ఇష్టం వచ్చినట్టు మా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని ఏం చేసిరండి మీరు? ఇబ్రాహీంపట్నంలో ఒక్కొక్క ఓటుకు 30,000 ఇస్తారా? 30,000 సంచి బియ్యము, ఆయిలు, ఈ విధంగా డబ్బుల అహంకారం చూపెడతారా? కొల్లూరులో ఒక్క ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చి మా బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో మా వాటా మాకు ఇవ్వకుండా, మా రిజర్వేషన్ మాకు ఇవ్వకుండా ఏమంటారు పార్టీ పరంగా ఇస్తారు. ఎందుకు మీ దగ్గర మేము జీతగాలమ్మా? మేము తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నది మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నాం. మేము ఎంత ఉన్నామో మా వాటా మాకు ఇర్రి, మీ వాటా మీరు తీసుకోర్రి, అప్పుడు మేము మిమ్మల్ని ఆదరిస్తాం. కానీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు మీరే ఒక్కొక్క 6 నెలల దాకా మంత్రివర్గంలో ఇయ్యరు బీసీలకు. ఇప్పుడు కనీసము ఆపోజిషన్లో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు మేము సీట్లు ఇస్తామనే మనసు మీకు ఒప్పుతలేదు. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళకి ఇస్తే మనకు అధికారం అనేది కనుచూపు మేరకు కూడా కనబడదని 3 పార్టీలు ఒకటే అయి మీరు మమ్మలను 31%కు పరిమితం చేద్దామని చూస్తున్నారు.